హలో గైస్, ఐఎమ్ రాజు. మీరు చూస్తున్నారు క్రిక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అండర్-19 మ్యాచ్ ఆడడం జరిగింది దుబాయ్ లో. టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం జరిగింది. మొదటిగా బ్యాటింగ్ వచ్చిన పాకిస్తాన్ ఏ విధంగా బ్యాటింగ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. పంజా జహూర్ 18 రన్స్ కొట్టి అవుట్ అయిపోవడం జరిగిందండి. తర్వాత వచ్చిన సమీర్ మిన్హాస్ మాత్రం 113 బాల్స్ లో 170 రన్స్ కొట్టడం జరిగింది. ఈ నొక్క ఇన్నింగ్స్ మాత్రమే మ్యాచ్ మొత్తం తిప్పేసిందండి. తర్వాత వచ్చిన ఉస్మాన్ ఖాన్ 35, అలాగే అహ్మద్ హుస్సేన్ 56. తర్వాత మిగతా వాళ్ళు చూసుకున్నట్లయితే అంత కాంట్రిబ్యూట్ ఏం చేయలేదండి. జస్ట్ ఆడు 6-4 కొట్టి అవుట్ అయిపోవడం జరిగింది. ఇండియా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే కిషన్ సింగ్ 55 రన్స్ ఇచ్చారు. వికెట్స్ అయితే ఏం తీసుకోలేదు. అలాగే హెనిహింట్ పటేల్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అలాగే దీపెన్ దేవేంద్రన్ ఈయన 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. కనిష్క్ చౌహాన్ 1 వికెట్ తీసుకున్నారు. కిలాన్ పటేల్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇండియా 8 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 347 రన్స్ కొట్టడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఇండియా ఎలా బ్యాటింగ్ చేసిందో చూద్దాం. వైభవ్ సూర్యవంశీ చాలా దూకుడుగా ఆడడం జరిగిందండి. ఆయన 3 6లు 1 4 తో ఆయన ఇన్నింగ్స్ లో 10 బాల్స్ లో 26 రన్స్ కొట్టడం జరిగింది. సూర్యవంశీ బ్యాటింగ్ చూసినప్పుడు ఇండియా పక్కా విన్ అవుతుందనే టైంలోనే ఆయుష్ మాత్రే ఫస్ట్ అవుట్ అయిపోవడం జరిగిందండి. తర్వాత కూడా సూర్యవంశీ అవుట్ అయిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన అరోన్ జార్జ్ 16 రన్స్, అభినయ్ కుండ్ 13 రన్స్, చివరిగా వచ్చిన దీపేష్ దేవేంద్రన్ మాత్రం 36 రన్స్ కొట్టడం జరిగింది. ఓవరాల్ గా ఇండియా చూసుకున్నట్లయితే 172 రన్స్ కి ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. సో ఇండియా 191 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగిందండి. ఇది చాలా పెద్ద ఓటమిగా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ బౌలింగ్ బాగా చేసిందో తెలియదు, మన వాళ్ళు బ్యాటింగ్ వరస్ట్ గా చేశారో అర్థం కాలేదు. ఇప్పుడు దాకా ఏ మ్యాచ్ లో కూడా ఓడిపోయిన ఇండియా ఈ మ్యాచ్ లో మాత్రం ఓడిపోయిందండి. సో ఫైనల్ లో మాత్రం ఓడిపోయి అది కూడా పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం జరిగింది. వాళ్ళు ఎంత సెలబ్రేట్ చేసుకున్నారో మనం మ్యాచ్ మధ్యలోనే చూసాం. వైభవ్ సూర్యవంశీ మాత్రం మ్యాచ్ ఓడిపోయిన సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ బౌలర్లు మాత్రం వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిపోయిన తర్వాత చాలా ఎక్కువ ఓవర్ యాక్షన్ అనేది చేయడం జరిగిందండి. తర్వాత సూర్యవంశీ కూడా మీరు నా షూ కింద ఉన్న మట్టితో సమానం అని జవాబిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఫైనల్ గా మ్యాచ్ అనేది ఇండియా ఓడిపోవడం జరిగింది. గెలుపోవటంలు అనేది ప్రతి మ్యాచ్ లో కామన్ అండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.